జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నదికి దాదాపు 8 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తోంది. దీంతో ధర్మపురిలో పుష్కర ఘాట్ పూర్తిగా నీట మునిగింది. గోదావరి నది ఒడ్డున కొలువైన సంతోషిమాత ఆలయం సైతం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ధర్మపురి గోదావరి నది ఉధృతిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ కలెక్టర్తో కలిసి పరిశీలించారు. వరద ఉధృతికి అనుగుణంగా అధికారులు సమాయత్తంగా ఉండాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రజలకు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి అధికార యంత్రాంగానికి కూడా ఈ అకాల వర్షాలున్నాయి. వర్షాల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్స్కు అండ్ ఎస్పీ గారికి జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వరద గోదావరి కానీ వరద నీరు కానీ వచ్చినట్టయితే అప్రమత్తంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్ ఎస్పీస్కు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద గత 15 రోజుల నుంచి ఎప్పటికప్పుడు పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. మనకి ఎగువ కురిసిన వర్షాలు ఇప్పుడు నిజామాబాద్లో కానీ నిర్మల్లో కానీ వర్షాలు కురిసిన దానివల్ల మనకి ఎస్ఆర్ఎస్పీ అండ్ కడ్డమ్ గేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానివల్ల మనకి గోదావరి వాటర్ ఫ్లో కూడా పెరిగింది. మనకి గోదావరి అనుకున్న 8 మండల్స్లో కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. స్విమ్మర్స్ కానీ లేకపోతే ఎంపీడీఓస్ కానీ తహసీల్దార్స్ కానీ ఎస్హెచ్ఓలు కానీ అందరూ కూడా డ్యూటీలో ఉన్నారు. ఎక్కడెక్కడైతే మనకి లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నింటికి కూడా ఆల్టర్నేటివ్స్ ఒకవేళ ఇళ్లలోకి నీళ్లు రావడం మొదలెడితే వెంటనే షిఫ్ట్ చేయడం కూడా ఆల్టర్నేటివ్స్ పెట్టుకుని ఉన్నాము. ఇక్కడ కూడా మనం రెడీగా ఒక 2 ప్లేసెస్, ఒక కళ్యాణ మండపం ఒకటి, స్కూల్ ఒకటి ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. బట్ ఎస్వైపీ అనేది వాటర్ మన దీని తర్వాత వచ్చే ఎస్వైపీ ఉంటుంది కాబట్టి ఎస్వైపీ కూడా ఆల్మోస్ట్ 40 గేట్లు రిలీజ్ చేశారు. 40 గేట్లు ఓపెన్ చేయడం వల్ల మనకి వాటర్ ఫ్లో స్టేబుల్ గా ఉంటుందని చెప్తా ఉన్నారు. బట్ వర్స్ట్ కేసు ఇంజనీర్స్ తో మాట్లాడి వర్స్ట్ కేసు అంటే మేము వర్స్ట్ కేసు సినారియోకి ప్రిపేర్ అయ్యి ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కానీ ఫ్లో మీదకి వచ్చింది అంటే మాత్రం ఇమీడియట్ గా కూడా మేము షిఫ్టింగ్ జరుగుతుంది. హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ మన పోలీస్ తరఫు నుంచి మనం అందరూ అందుబాటులో ఉంటున్నాము. మన దగ్గర 30 డిస్ట్రిక్ట్ డిజాస్టర్ ఫోర్స్ ట్రైన్డ్ పర్సన్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సెకండ్ థింగ్, మన అందరికీ పోలీస్ సిబ్బందులకి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, వాళ్ళు ఫీల్డ్లో ఉండాలా అండ్ ఈ సిచ్యువేషన్ మానిటర్ చేయాలి. మెయిన్లీ మనకి ప్రాబ్లం ఇప్పుడు ఈ బార్డరింగ్ మండలాల్లో వస్తాయి. సో దీనికోసం మనం అన్ని 6 పోలీస్ స్టేషన్స్ ఆర్ దేర్ మన దగ్గర. సో వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, వాళ్ళు విజిట్ చేయాలా అండ్ ఈ వాటర్ లెవెల్ మానిటర్ చేసి షెల్టర్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వస్తే అక్కడ షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉండాలి.